శ్రీదేవి గారితోటే ప్రారంభిద్దాం. మహిళలు శ్రీదేవి గారు నమస్కారం అండి. అన్మ్యూట్ చేస్తారా ఒక్కసారి? ఎస్ ఒక్కసారి మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళినట్లుంది, ఒక్కసారి చూడండి. హలో, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఎలా చూస్తారు శ్రీదేవి గారు? అంటే గురుకుల పాఠశాలలు అనగానే, లేకపోతే గురుకుల హాస్టల్ అనగానే దాదాపు చాలామంది పేద విద్యార్థులు కావచ్చు, ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఒక భరోసా వస్తుంది. అక్కడ చదువుకోవచ్చు, ఇంట్లో సరైనటువంటి వస్తువులు లేకపోయినా అక్కడ ఉండొచ్చు అనేటువంటి ఒక భరోసా వస్తుంది. కాకపోతే అటువంటి గురుకులాల పరిస్థితులు గమనించినట్లయితే దాదాపు 10 నెలలకు పైగా అద్దెలు చెల్లించక ఆ భవన యజమానులు ఖాళీ చేయమంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భవన యజమానుల్ని కూడా ఏమీ అనడానికి వీల్లేదు. ఎందుకంటే దాదాపు 10 నెలలు వెయిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి అద్దె రాకపోతే ఆ భవన యజమానులు కూడా కొంత అసహనానికి గురవ్వడం, ఖాళీ చేయమని చెప్పడంలో తప్పు కూడా ఏం లేదు. ప్రభుత్వం ఇక్కడ అద్దెలు సరిగ్గా చెల్లించకపోయేసరికి ఇవంతా కూడా జరుగుతోంది. అసలు ఎలా చూస్తారు, ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వ తీరును ఏ విధంగా అర్థం చేసుకోవాలి? విద్యా వ్యవస్థ అసలు ఎలా ఉంది తెలంగాణలో? సార్ ఇప్పుడే కాదు సార్, నేను 2 ఇయర్స్ బ్యాక్ కూడా విజిట్ చేయడం జరిగింది గురుకుల పాఠశాలకి. వాళ్ళు బయటకి చెప్పుకోలేరు పిల్లలు. చెప్పుకుంటే వాళ్ళని ఊరుకోరు, తంతారు, కొడతారని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి, నేను మహిళా మోర్చాలో ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే నేను విజిట్ చేయడం జరిగింది. ఖమ్మం చుట్టుపక్కల ఉన్న 4-5 గురుకుల పాఠశాలకు కూడా తిరగడం జరిగింది. కానీ అంత అధ్వానంగా అప్పుడు కూడా అంతే అండి, రెంట్లు ఇవ్వట్లేదు. నేను డైరెక్ట్గా ఓనర్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి వాష్రూమ్స్ లేవండి. లేడీస్కి వాష్రూమ్ వెళ్ళాలి అంటే వాళ్ళు నైట్ కూడా పైనుంచి కింద వరకు రావాలి. కింద లాక్ వేసి ఉంటుంది, కింద లాక్ తీయాలి. వాటి వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి. డాక్టర్స్ కూడా వాళ్ళు నర్సు ఉండాలి కంపల్సరిగా. ఆ నర్సు కూడా అదే చెప్తుంది, వాళ్ళకి బాగా టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ కూడా వస్తున్నాయి మేడం. వాళ్ళని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఫుడ్ బాగుండక వామిటింగ్స్ అవ్వటం, ఇవన్నీ మేము వెళ్ళి కనుక్కోవడం జరిగింది. రెంట్ భవనాల్లో ఉంటున్నారు కరెక్టే, అప్పటి నుంచి కూడా పే చేయట్లేదండి. రెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే అండి, వాళ్ళకి అనుకూలంగా కడతారే కానీ హాస్టల్స్కి అనుకూలంగా వాళ్ళు కావాల్సినట్టు ఫ్లోర్కి బాత్రూమ్స్ అని మొత్తం టాయిలెట్స్ ఏమి కట్టకపోవటం వల్ల కూడా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. పైనుంచి కింద వరకు రావాలి. అవి రూమ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. మన ఇంట్లో ఉన్న రూమ్ లాగా, మన క్లాస్ రూమ్స్ కదా అవన్నీ కూడాను. క్లాస్ రూమ్స్ కి హాస్టల్కి ఇస్తే ఏంటంటే పిల్లలు ఉండటానికి వాళ్ళు బెడ్లు వేస్తాయండి, ఒక 10 బెడ్లు కూడా పట్టవు. ఏంటంటే అందరినీ కింద పడుకోబెట్టడం, పిల్లలందరినీ కింద పడుకోబెట్టడం. వాళ్ళు చదువు కూడా టేబుల్స్ కూడా లేవు వాళ్ళకి, కింద కూర్చొని ఎడ్యుకేషన్ అంతా కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మాతో షేర్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఏంటంటే 800 మంది నుంచి 1000 మంది వరకు ఉంటున్నారు ఆ క్లాస్ లో, మన హాస్టల్స్ ఉండటం వల్ల ఏంటంటే వాష్రూమ్స్ సరిపోక, స్నానం చేయడానికైనా వాటర్ సరిపోక చాలా బాధలు చెప్పుకున్నారండి. ఫుడ్ బాగుండక సన్న బియ్యం పెడతా అన్నారు, కానీ వాళ్ళకి దొడ్డు బియ్యం పెట్టడం, వాళ్ళకి ఇచ్చిన మెనూ ప్రకారం పెట్టకపోవటం, వీళ్ళన్నీ కూడా వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితులు అండి. బయటికి చెప్తే ఊరుకోమని చెప్పి టీచర్స్ కూడా కొంచెం వాళ్ళని బెదిరియటం జరుగుతుంది. దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారండి. ఇది కొత్తగా సార్, మీరు 10 నెలలు అంటున్నారు, 10 నెలలది కాదు. ఇది జరగబట్టి కూడా 5-6 ఏళ్ల పైనుంచే మేము వెళ్తున్నాము, కలుస్తున్నాము. మధ్యలో ఫుడ్ కూడా చెక్ చేస్తున్నాం సార్, ఎలా ఉంది అని. మేము కూడా తిని అక్కడ కొంచెం చెక్ చేస్తున్నాం, కానీ క్వాలిటీ ఫుడ్ కూడా ఉండట్లేదు సార్ అక్కడ. ఓకే, అంటే దేనికి, అంటే ఎందుకు నిధులు ఎందుకు సమకూర్చలేకపోతోంది ప్రభుత్వం అనేది మొదటి క్వశ్చన్. విద్యాశాఖ ఏం చేస్తుంది అనేది రెండో క్వశ్చన్. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? వాళ్ళు ఒక 80% పంపిస్తుంటే పిల్లల దగ్గరికి వచ్చేసరికి అది 60-50% అవుతుంది. మన దగ్గర MDO గారు కూడా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే ఫుడ్ అనేది అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి కూడా కరెక్ట్ గా సరిపోని రావట్లేదు కాబట్టి వాళ్ళు కూడా చేసేది ఏమీ లేదు. టీచర్లు కూడా వారానికి ఒకళ్ళు ఉండాలని చెప్తున్నారు, వాళ్ళు కూడా అక్కడ ఉండలేని పరిస్థితి. అక్కడ ఫుడ్ టీచర్లు తినాలి అని అంటారు, వాళ్ళు కూరలు వేసుకుంటారు కానీ రైస్ మాత్రం తీసుకుపోయి తింటారండి. ఎవరు కూడా అక్కడ తినరు. మేము తిని చూసామండి, చాలా వరస్ట్గా ఉంది. వెళ్ళొచ్చిన తర్వాత మాకే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. కాబట్టి ఫుడ్ కూడా చూడాలి సార్. ఇది ఓన్లీ రెంట్ సమస్య కాదు, ఫుడ్ చూడాలి. ప్లస్ రెంట్కి ఇస్తున్నది కూడా, అది కూడా సరిపోవట్లేదు సార్. మన ఊరికి కొంచెం దూరంలో ఉండాలి, 2 కిలోమీటర్ దూరంలో ఉండాలి. లేడీస్ కి ఫెసిలిటీ ఇవ్వాలి, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇప్పుడు పేరెంట్స్ వెళ్తామండి, అసలు హాస్టల్లో పోయే పరిస్థితి లేదు. బట్టలు కూడా అక్కడే ఆరేసుకున్న లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి పేరెంట్స్ తో మాట్లాడలే కానీ వీళ్ళు లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అంత చిన్నగా ఉంటుంది. ప్లస్ అక్కడే బట్టలు ఆరేసుకోవటము, అక్కడే ఫుడ్ తింటము, అక్కడే వాటర్ ఉండటము, అదంతా చూస్తుంటే అండి అసలు ఎట్లా ఉన్నామంటే
మాస్ లోకి వెళ్ళినట్టు ఉంటుంది కానీ ఒక మన ఎడ్యుకేషన్ చదువుకునే భవనంలోకి వెళ్ళే అన్న ఫీలింగే లేదు సార్. నేను పర్సనల్ గా చూసా కాబట్టి చెప్తున్నాను. అదే అదే అర్థమవుతుంది. మీరు వ్యక్తిగతంగా వెళ్ళి పర్యవేక్షించారు కాబట్టే కదా ఇన్ని విషయాలు మీకు స్పష్టంగా తెలిసాయి. సో ఒకసారి డానియల్ గారితో మాట్లాడదాం. డానియల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి.